జగన్ నియంతృత్వ విధానాలు మారలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు సభలో పవన్ వైసీపీకి, జగన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్య విధానంపై వైసీపీకి నమ్మకం లేదన్నారు. విదేశాల్లో ఉన్న వెంటాడుతామన్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలు అసలు సహించబోదన్నారు. గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడొద్దన్నారు. ఇవన్నీ చూస్తే ఎక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు అవినీతి రహితంగా ముందుకెళ్లాలని అధికారుల్ని పవన్ కోరారు. మళ్లీ ఆ ప్రభుత్వం రాబోదని పవన్ తేల్చి చెప్పారు. 15 నుంచి 20 ఏళ్ల ఉండాలని అనుకున్నది వికసిత్ భారత్ కోసమేనన్నారు. రోడ్లపైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతుకలు కోస్తామని సినిమా డైలాగులు చెప్పే మక్కెలు విరగ్గొట్టి కూర్చోబెడతామన్నారు. తాము సరదాగా లేమని చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చామన్నారు. ఏపీ బాగు కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత 5 ఏళ్లు విధ్వంసకర పాలన జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబును గత పాలకులు ఎంతో ఇబ్బంది పెట్టారని, ఏదైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. అధికార యంత్రాంగం కూడా నిస్సహాయంగా చూసే పరిస్థితి ఉండేదన్నారు. విశాఖలో తనను కూడా అడ్డుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సాధారణ రోజులు వస్తాయన్న అనిపించేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అప్పట్లో విలవిల్లాడిపోయారన్నారు. అందుకే సుపరిపాలన కోసం తాము కూటమిగా ఏర్పడామన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఏ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. దాన్ని ప్రజలు ఆమోదించి ఏడాది పాలన పూర్తి చేసుకున్నామన్నారు. వికసిత్ భారత్ కోసం విజన్ 2047 అజెండాతో ముందుకెళ్తున్నామని, తాజాగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం తనకెంతో నచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని, ఇందులో పెన్షన్ పెంపు, మెగా డిఎస్సి నిర్వహణ, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ వంటివి ఉన్నాయన్నారు. తన పంచాయతీరాజ్ శాఖలోనూ భారీ ఎత్తున నిధులను కేటాయిస్తున్నట్లు పవన్ తెలిపారు.